ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారంట కదా? చాలా ఉత్సాహంగా ఉందన్న. 10 ఏళ్ళ తర్వాత చూస్తున్నాం మేము. దానికోసం ఎంత దూరం నుంచో వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి నుంచి. మొత్తం వెహికల్స్ అన్ని ఆపేసుకుని నడుచుకుంటూ వచ్చారా? నడుచుకుంటూ వచ్చాను అన్న. ఏంటి జనసేన గెలుపు 10 ఏళ్ళు పట్టింది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, గెలిచిన పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఉత్సాహంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. 21కి 20 వచ్చినాయి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చూడడానికి వచ్చారా? ఏం చేస్తున్నారంటారు? ఎలా ఉంటది అంటారు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు? బాహుబలి 3 అంతే. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వనని చెప్పి వైఎస్ఆర్ అన్నుకుండా పోతున్నాడు. ఇప్పుడు ఎవడు అవకాశం చూస్తాం. ఏమైపోయారంట వాళ్ళందరూ ఇప్పుడు? అవునన్నా. ఓకే రైట్. అంటే మొత్తం ఇప్పుడు బాహుబలి సీన్ చూడటానికి వెళ్తున్నారు. అవునన్నా. అవునవును. జై జగన్. మాది భీమవరం కాన్స్టిట్యున్సీ. ఏంటంటే ఎలా ఉండబోతుంది ఈసారి భీమవరంలో? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచింది కదా? అసలు కనీవిని మెజార్టీతో పులపతి రామాంజలి గారు జనసేన క్యాండిడేట్ నెగ్గాడు. హలో ఏపీ, బై బై వైసీపీ. అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఉంటాకే ఒక రెంటిల్లు కూడా దొరకలేకుండా చేశాడు. గంధి శ్రీనివాస్ గత ఎమ్మెల్యే. శాంతి స్వభావుడు, స్నేహశీలి శ్రీ పులపతి రామాంజలి గారు. వండర్ఫుల్ గా ఉంటది నియోజకవర్గం. గొడవలు అనేవి బహు తక్కువగా ఉంటాయి. శాంతియుతంగా పరిపాలన ఉంటది. 25 ఏళ్ళు వెనక్కి పంపించారు. అభివృద్ధి లేదు. అతను చేసి హామీలు ఒకటే నెరవేర్చలేదు. డంపింగ్ యార్డ్ అన్నాడు, వంతులకి అప్రోచ్లు అన్నాడు, ఒకటి కూడా నెరవేర్చలేదు. భీమవరం కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి అభివృద్ధి భాగంలో దూసుకుపోద్ది. మా ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, నాగరిపాలెం గ్రామ పంచాయతీ. ఏంటంటే ఎలా ఉంది ఈసారి? మొత్తం క్లీన్ స్వీప్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా అంతా. 2024 చంద్రబాబు హిట్ కొట్టాడు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా మొత్తం దూసుకుపోయాడు చంద్రబాబు. పవన్ గారి తోడుతో చంద్రబాబు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కింగ్ మేకర్ గా తయారయ్యి జగన్ కోట్లు కూలగొట్టారు. దాని మీద ప్రతి నియోజకవర్గం నుంచి, శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా మొత్తం 8 జిల్లాల్లో చేసి ఒక కింగ్ మేకర్ గా తయారాడు. ఇవాళ నరేంద్ర మోడీ అండతో రాజధాని, పోలవరం అన్ని పరికరాల అభివృద్ధులు కూడా ఆయనే గ్యారెంటీగా అమలు చేస్తారు. కంగారు పడకూడదు. పెన్షన్లో కూడా 7,000 ముందర బాధితులు 7,000 ఇస్తారు. ఆ తర్వాత 4,000 కాడికి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు యువతకి అమ్మ ఒడి, తల్లికి 100 కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 కాడికి చంద్రబాబు మేలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి పుట్టగదులు ఉండవు. అమ్మ చెల్లెలు 100 పులివిందుల్లో ఏడిచి వాళ్ళకి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాం ఖాయం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జనసేన మొత్తం అందరు కలిపి ఒక కూటమిగా 30 సంవత్సరాల దాకా ఇంక తిరిగి లేని మెజార్టీగా గెలుస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు.